ఒబెరాయ్ హోటల్స్కి సంబంధించినటువంటి భూములు, అలాగే వేరే సంస్థకి ఇచ్చినటువంటి భూములు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు చంద్రబాబు గారు. ఆల్రెడీ హైకోర్టు అఫిడవిట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కూడా వేశారు. ఏదైతే ముంతాజ్ హోటల్ అన్నటువంటిది ఇటు పక్కన, అంటే అక్కడ మనం గనక చూస్తే తిరుపతిలో అలిపిరి కనబడుతుంది కదా, అలిపిరి ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ 7 కొండల్లో పార్ట్. అందులో మొత్తం ఆ కొండలో ఉన్నటువంటి భూమి అంతా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాదు, తిరుపతిలో ఉన్నటువంటి భూమి వీళ్ళదవుతుంది, రెవెన్యూది అవుతుంది. ఆ భూమినే గతంలో ప్రభుత్వం ఒబెరాయికి కేటాయించినటువంటి భూమి. ఒబెరాయి వాళ్ళు అహంకారం తలకెక్కి అక్కడ ముంతాజ్ హోటల్ అనే పేరు ఓ పక్కన అందరూ నిరసిస్తున్నా సరే లేదు మేము అదే కడతాం అంటూ భీష్మించు కూర్చున్నారు. ఇంక్లూడింగ్ హైకోర్టు అఫిడవిట్ కూడా అదే వేసినటువంటి సందర్భం. నిన్న చంద్రబాబు గారు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రోడ్డుకి అవతల వైపు ఇస్తామంటున్నారు. ఎందుకని? ఇదేమో దివ్యక్షేత్రంలో ఉంటుంది, 7 కొండలు కలిపితే దివ్యక్షేత్రం పరిధిలోకి 2007 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ ఈ కొండ మీద ఎన్నికలకు సంబంధించిన వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో 2 కొండల్లో అయితే ఎన్నికల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు, మొత్తం 7 కొండల్లో కాదు అని చెప్పినప్పుడు అదిగో అది 7 కొండల్ని 2 కొండలే అన్నారు అన్నటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఆ సమస్య పరిష్కారం దిశగా 7 కొండలు దివ్యక్షేత్రం అంటూ అప్పట్లో జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి సర్కార్. అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిపోయింది. సరే, దాంట్లో చిత్ర విచిత్ర ప్రచారాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆ దివ్యక్షేత్రం దాంట్లో మారుస్తున్నారు, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం ఈ మధ్యన టీటీడీ ఏం చెప్తుంది, కొండపైన బ్రాండెడ్ వెరైటీస్ను పెడతామంటుంది. దేవుడికి మించిన బ్రాండ్ ఉండకూడదనినే అక్కడ ఆయా బ్రాండ్ల పేర్లతో కాకుండా దేవుడికి సంబంధించినటువంటి పేర్లతోనే పైన అన్నిటికీ ఉంటాయి. బ్రాండింగ్ అనేటటువంటిది అక్కడ వెంకటేశ్వర స్వామి పేరు, గోవిందుడి నామం, శ్రీనివాసుడి నామం తప్ప మరొకటి ఉండకూడదు అన్నటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఆ బ్రాండింగ్ అనేటటువంటి పదాలు ఇచ్చుకోండి, అది ఎలాంటి వ్యాపారాలకు ఇస్తారు బ్రాండింగ్, కానీ ప్రచారం వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. అది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన. లేదంటే కనుక కంపెనీలకు బ్రాండింగ్ కనుక ఓకే చేస్తూ ఉంటే ఒక్కొక్కరు 10 కోట్లు 25 కోట్లు ఇచ్చి అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కూడా రెడీ అవుతారు. తిరుమల కొండ కమర్షియల్ కాకూడదు, అది భక్తుల సంకల్పం. ఆ దిశగా కూడా ఆలోచించండి, దృష్టి సారించండి.